నమస్తే. ఆధునిక జీవన శైలి చాలా రోగాలకు కారణమవుతున్నది. ఇందులో మనం తరచుగా వింటున్న పేరు షుగర్. అది వయసుతో సంబంధం లేకుండా, ఈ వయసుతో సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నది? షుగర్ను మనం నయం చేసుకోవడానికో అది సాధ్యం కాదని దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఎట్లా ఏమిటి, ఇట్లా చాలా సమాచారం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నది. దానికి సంబంధించి ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా ఉన్నది. ఇంతకు వ్యాధులు ఎందుకు వస్తాయి? సాధారణంగా మనం వినే విషయాలు ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయా? ఉంటే వీటిని నివారించడం ఎలా, నియంత్రణలో ఉంచడం ఎలా, షుగర్ నియంత్రించగలము ఎట్లా చేసుకోవాలి, ఈ విషయాలకు సంబంధించి మాట్లాడడం మన దగ్గర జిఎస్ రెడ్డి గారు. మెడికల్ రంగంలో 4 దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం ఉన్నది. షుగర్ వ్యాధిగ్రస్తులకు లేదా పౌష్టికాహారం లేదు అని అనుకునే వారికి వారి బృందము కలిసి చేసిన ఒకనొక ప్రయోగం కూడా ఉన్నది. ఆ వివరాలు ఏమిటో మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేసినది, ఇది డయాఫుడ్ అనేది. దీని గురించి నేను విన్నా, నాకు ఇద్దరు ముగ్గురు చెప్తే మీతో మాట్లాడి మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి రమ్మన్నా. నేను ఈ హెల్తీ ఫుడ్ అంటే అసలు ఏమిటిది, ఎందుకోసం మీరు తయారు చేసినారు, దీని విషయం కొంచెం చెప్పండి. డయాఫుడ్ గురించి తప్పకుండా చెప్తాను. ఫస్ట్ అసలు ఈ రోజుల్లో మన జీవన విధానం చూసుకుంటే ఈరోజు ప్రతి అంటే రెండో పర్సన్కి, అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ పర్సన్కి డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటిక్ తోటి బాధపడుతున్నారు. ఎందుకు ఇంత ఇది ఒక చాప కింద నీరులాగా, ఒక మహమ్మారిలాగా అందరికీ ఎందుకు వస్తుంది అంటే, పూర్వం రోజుల్లో అంటువ్యాధులు ఉండేవి, అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేవి. ఇది ఇవాళ డయాబెటీస్ అంటువ్యాధి కాదు, కానీ అంటువ్యాధిలాగా అలా వచ్చేస్తుంది. ఏంటి అంటే మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్. ఏంటి లైఫ్ స్టైల్? ప్రొద్దున లేచిన కానించి సాయంకాలం వరకు మనం యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నాం. ఇందులో మేజర్ స్ట్రెస్. ఈ కాంపిటేటివ్ లైఫ్లో స్ట్రెస్ ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ లేకుండా అయితే లేదు. ఆ స్ట్రెస్సే మేజర్ కారణం. మేజర్ డయాబెటీస్కి 90% రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఏ స్థాయిలో ఉంది అంటే, పుట్టిన ప్రతి ఒక్కడి దగ్గర నుంచి, పిల్లవాడి దగ్గర నుంచి అది ఆ స్ట్రెస్ వస్తుంది. మీరు చూడండి, చిన్నపిల్లాడికి ఈ సెల్ ఫోన్ ఇవ్వకపోతే వాడు ఏడుస్తాడు. వాడు ఇస్తే దాని మీదే ఆడుతూ ఉంటాడు, అదే లోకం. ఇవ్వకపోతే వాడు ఏడ్చి గందరగోళంగా ఆ స్ట్రెస్కి ఫీల్ అవుతాడు. అంటే అప్పటి నుంచే మన లైఫ్ స్టైల్ స్ట్రెస్తో కూడుకొని, అంటే చిన్నప్పటి నుంచే మొదలైంది. దానికి తోడు ఆహారం. ఏం ఆహారం తీసుకుంటున్నాము? అందరూ చెప్పేది నేను పౌష్టికాహారం తీసుకుంటున్నాం అంటారు. పౌష్టికాహారం అంటే కూడా అర్థం తెలియదు. ఈ మధ్య మిల్లెట్ ఎక్కువ అంటారు సార్, ఎక్కడ చూసినా. రైట్. థ్యాంక్స్ టు కోవిడ్ పుణ్యం అంట కొంచెం అవగాహన వచ్చింది. ఏం ఆహారం తీసుకోవాలా, ఎలా ఉండాలా, లైఫ్ స్టైల్ ఏంటి అనేది, ఇట్లాంటి పదాలకి అర్థాలు వెతుక్కొని దాన్ని అనుసరిస్తున్నారు. ఏంటి లైఫ్ స్టైలు? ఎంతమంది మనలో ప్రొద్దున్నే సూర్యుడిని చూస్తున్నాం? లైఫ్ స్టైల్ ప్రొద్దున్న నుంచి మొదలు పెడదాం. ఎంతమంది మనం ప్రొద్దున్నే లెగుస్తున్నాం? 6 గంటల లోపల ఎంతమంది లెగుస్తున్నారు? ప్రొద్దున్నే సూర్యుడిని ఎందుకు చూడాలా? పూర్వం రోజుల్లో ప్రొద్దున లేచిన కానించి సూర్యుడు, ఎందుకంటే చిన్న ఇళ్ళు లెగిస్తే సూర్యుడు కనపడేవాడు. ఇవాళ అపార్ట్మెంట్లో బయటకు వచ్చే లోపల సూర్యుడు కనపడు, మనం కనపడు. అంటే సూర్యరశ్మిలోంచి వచ్చే మనకు కావాల్సిన విటమిన్స్ అవి రావటం లేదు, అదొకటి మిస్ అవుతున్నాము. తర్వాత లేటుగా లెగుస్తాము. లేటుగా లేచినందువల్ల వచ్చే ఏంటి? బద్ధకం ఎక్కువ అవుతుంది. బద్ధకం వేస్తుంటే నీకు బాడీలో యాక్టివిటీ, మన ప్రొద్దున వచ్చిన దాన్ని బట్టి, అంటే సూర్యుడిని బట్టి మన బాడీలో జీవనశైలి కూడా జీవ ప్రక్రియ మారుతూ ఉంటుంది. జీవ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సూర్యుడితో పాటు మన జీవ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యడానికి నువ్వు బద్ధకంగా ఏమి యాక్టివిటీ లేకుండా నిద్రపోతే, దానికి సింక్ అయిపోతే అదొక రుగ్మత. అది ఫస్ట్ అవలక్షణం అక్కడే స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రొద్దున్నే ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు? ఇంతకుముందు రోజుల్లో అంటే, పాత రోజులు అంటే లెగుస్తూనే సద్దనం బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి, లంచ్ స్కిప్ చేసి, ఈ రెండింటికి మధ్యలో బ్రంచ్ అంటున్నారు. సో అంటే నీ ప్రక్రియ ఏమో సూర్యుడితో పాటు మొదలైంది, దానికి తగ్గ ఆహారం మీరు ఇవ్వట్లేదు. అంటే అక్కడ ఏమీ లేదు డైజెస్ట్ చేయడానికి. డైజెస్టివ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది, కానీ అక్కడ ఏం లేదు డైజెస్ట్ చేయడానికి. సో అల్సర్స్ ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతుంటాయి. ఒక పక్క స్ట్రెస్, ఒక పక్క మీరు తీసుకునే ఆహారంలో నిబద్ధత లేదు, నియంత్రణ లేదు, క్రమ పద్ధతి లేదు. సో ఇవన్నీ ఆరిజిన్, డయాబెటీస్కి యొక్క ఇవన్నీ ఆరిజిన్. వీటితో పాటు శారీరక శ్రమ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు.
ఏమీ లేదని ఎందుకు అంటున్నానంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టింది లగాయతు 2 స్టెప్పులు కూడా వేయరు, లిఫ్ట్ వాడతారు. లిఫ్ట్ దిగగానే వెహికల్, ఎక్కడైనా ఆఫీసులు కానీ అక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి కూడా లిఫ్ట్ వాడతారు. అంటే ఇలా లైఫ్ స్టైల్ అలా ఉంది. అంటే కొంచెం కూడా కానీ పని చేసే వాళ్ళకు కూడా రకరకాల పనులలో ఉంటారు, వాళ్ళకి ఎందుకు వస్తుంది మరి? దానికి కూడా అంటే ఇవన్నీ మూల కారణాలు, బేసిక్ అవలక్షణాలు. వీటిని అవలక్షణాలు అనాలి. అవలక్షణాలు. ఈ బేసిక్ అవలక్షణాలతోటి షుగరు వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నది. మీరు అంటున్నారు మరి పనిచేసే వాళ్ళకి కూడా వస్తుంది. పనిచేసే వాళ్ళకి ఎందుకు వస్తుంది? మరి శారీరక శ్రమ చేస్తున్నారు, పౌష్టికాహార లోపం. పనిచేసే వాళ్ళకి కూడా స్ట్రెస్, పౌష్టికాహార లోపం వల్ల కూడా మనకి ఎప్పుడైతే సరైన పోషణ లేదో బాడీకి ఆటోమేటిక్గా అవలక్షణాలు, అంటే రోగానికి కావాల్సిన అవలక్షణాలన్నీ మన దగ్గర ఉన్నాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో పని చేసే వాళ్ళకి కూడా ఎందుకు వస్తుందంటే పౌష్టికాహార లోపంతో. పౌష్టికాహార లోపం, తర్వాత స్ట్రెస్. పని చేస్తున్నారు కానీ బాడీకి కావాల్సినంత రెస్ట్ ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. అగైన్ పడుకున్నా కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అంటే లేటుగా నిద్రపోవటం, లేటుగా లెగవటం. మీరు లేటుగా నిద్రపోతున్నారు, లేటుగా లేస్తున్నారు. కానీ సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. ఆ టయానికి ఆ ప్రకారం మనం నిద్రపోవాలా, నిద్ర లెగవాలా. అది చేయట్లేదు. స్ట్రెస్ ఒకటి. వీటన్నిటితో పాటు ఎంతమంది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారు? బ్యాలెన్స్డ్ డైట్ అంటే కొంచెం డిఫైన్ చేయండి. ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ ఆర్ ఇండియన్స్ బేసికల్గా రైస్ ఎక్కువ తింటాము. రైస్తో పాటు కూరగాయలు కూడా తినాలి. ఆ రైస్ ఎట్లాంటి రైస్ తీసుకుంటున్నాము? కాస్త పాలిష్ తక్కువ ఉన్నది తీసుకుంటే కాస్త కుస్తా వస్తుంది. పాలిష్ మొత్తం తీసేస్తున్నాము అంటే వైట్ రైస్ తింటున్నాము. అందులో కార్బోహైడ్రేట్స్ తప్పిస్తే ఏమీ ఉండవు, ప్రోటీన్స్ ఏమి ఉండవు. మరి ప్రోటీన్స్ ఇవన్నీ లేకుండా బాడీ ఉట్టి కార్బోహైడ్రేట్స్ తోటి బతకలేదు కదా. ప్రోటీన్స్ కావాలా, ఫైబర్ కావాలా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సరైన కూరగాయలన్నా తీసుకోవాలా. అవి తీసుకోము, ఇది తీసుకోము, ఏదో పచ్చడి వేసుకొని ఏదో తినేస్తుంటాము. వీటన్నిటికన్నా ముందు అసలు ఫ్రెష్ ఫుడ్ ఎంతమంది తింటున్నారు అంటే వండుకొని తినేది ఎంతమంది ఉన్నారు? ఫ్రెష్ ఫుడ్ మీరు రైస్ తోటి తిన్నా కానీ బాగానే ఉంటుంది, ఎందుకంటే కూరగాయలు ఏదో తింటాం కాబట్టి. కానీ ఫ్రెష్ ఫుడ్ లేదు, అంతా స్విగ్గీ పుణ్యం అంటే అవైలబిలిటీ ఉంది, ఫెసిలిటీ ఉంది. వండుకునే పని లేకుండా ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. అవి నేను జంక్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ తోటి సమానమైన ఫుడ్ అది ఫ్రెష్ ఫుడ్ కాదు కదా. ఫ్రిడ్జ్లో పెంచింది వేడి చేసి ఇవ్వచ్చు, లేదంటే ఎప్పుడో చేసింది. అంటే మీ ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ ఫుడ్ తోటి సమానం కాదు. అది సమానం కానప్పుడు అది పౌష్టికాహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ కెనాట్ బి ట్రీటెడ్. అంటే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అనడానికి వీల్లేదు. సో ఇంట్లో ఫ్రెష్గా తినాలి. ఇంట్లో వండుకున్న అన్నం, ప్రొద్దున వండుకున్న అన్నం సాయంకాలం తిన్నా పర్వాలేదు. సాయంకాలం ఎందుకంటే అది ఫెర్మెంట్ అవుతుంది, బాగానే ఉంటుంది. సద్యానం కూడా తినమని చెప్తున్నారు, ఎందుకంటే అది ఫెర్మెంట్ అయ్యి మంచి మనకి ఇవి బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఇస్తున్నాయి. సో ఇట్లాంటివి కాకుండా మనం ఆర్డర్ చేసుకొని మోస్ట్లీ జంక్ ఫుడ్, ఎస్పెషల్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎక్కువగా ఐటీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. మీరు అడగండి ఏం తిన్నారు అంటే వాడు ఏదో పని చేసుకుంటూ తింటూ ఉంటాడు. అంటే శ్రద్ధ ఆహారం మీద ఏం తింటున్నామనే శ్రద్ధ కూడా లేదు. ఇది పర్టికులర్ ఇది నేను తీసుకోవాలా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలనేది లేదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒకటే, కార్బోహైడ్రేట్స్తో పాటు కూరలు, మంచి కూరలు, పెరుగు, పాలు, పెరుగు. సరే కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ పడకపోతే దానికి తగ్గ ప్రోటీన్స్ తీసుకోవాలి. మరి మీరు అనొచ్చు ఎక్కువ మంది మరి మాంసాహారం తినే వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి వచ్చేదే, అది రోగం కాదు. మనకేదో జ్వరం వచ్చిందనో, జలుబు వచ్చిందనో, దగ్గనో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక వారం రోజులు సరిపడా మందులు రాస్తాడు. 3 రోజులు వేసుకున్నాక ఆపేస్తాడు, తగ్గిపోయిందని అనుకుంటాం. ఆ ఆపడం వలన కూడా రోగాలు వస్తున్నాయంటే నిజమేనా? 100%. ఎట్లా అంటే ఒక రోగ నియంత్రణకి ఒక వారం రోజులు కోర్స్ వేసుకోవాలి యాంటీబయాటిక్. వారం రోజులు యాంటీబయాటిక్ ఎందుకు వేసుకోవాలా? ఈ వారం రోజుల్లో దాన్ని పూర్తిగా నిర్జీవం చేస్తుంది ఈ యాంటీబయాటిక్. అయితే దాని లక్షణం 3 రోజులకే తెలిసిపోతుంది తగ్గుతుందని. ఇప్పుడు జలుబుకి రాశారనుకోండి, ఆ ఫీవర్కి రాశారనుకోండి, ఫీవర్కి ఒక గోళీ వేసుకోగానే కొద్దిగా తగ్గుద్ది, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ అంటే రోజుకి 2, 3 అవసరాన్ని బట్టి డాక్టర్ రాశాడు. 2 రోజుల్లో తగ్గుతుంది, కానీ నీరసంగా ఉంటారు. తగ్గింది కదా అని మిగతా డోసు ఆపేసామనుకోండి, అది పూర్తిగా నశించదు.
ఇప్పుడు ఏదైతే వైరస్ ఉందో అది పూర్తిగా నశించదు, అది మళ్ళీ రిలాప్స్ అవుతుంది. రిలాప్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, ఎక్కువ రోజులు ఇట్లానే అంటే హాఫ్ కోర్స్ వాడిన వాళ్ళకి ఇదేమవుతుంది, డబుల్ ద డోస్ వాడాల్సి వస్తుంది. డబుల్ ద డోస్ ఎందుకు వాడాలా, ఆ వైరస్ దీనికి అలవాటు పడిపోతుంది. సుపీరియర్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఏంటంటే పూర్తి కోర్సు వాడకపోవటం, దాన్ని పూర్తిగా నశించేదాకా దాన్ని నువ్వు వాడట్లేదు. వాడినప్పుడు అది మళ్ళీ పునరుజ్జీవం శక్తి పుంజుకొని మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు మనం పెస్టిసైడ్ చూడండి, పూర్వం రోజుల్లో ఎండ్రిని వేస్తే మొత్తం చచ్చిపోయాయి, ఆరు పొడి మంది వేసినా మొత్తం చచ్చిపోయాయి. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయి అంటే వైరస్ కూడా వాటికి అలవాటు పడిపోతుంది. ఇప్పుడు మన బాడీ హీట్ కంట్రీస్లో అయినా అలవాటు పడుతుంది, కోల్డ్ కంట్రీస్లోకైనా అలవాటు పడుతుంది, కొద్ది టైం తీసుకుంటుంది. అలవాటు పడ్డాక అట్లానే వైరస్ కూడా ఈ పర్టికులర్ యాంటీబయాటిక్ నువ్వు పూర్తిగా దాన్ని నశించేంత వరకు నువ్వు వాడలేదు కాబట్టి అది మళ్ళీ జీవసత్వాలు పుంజుకొని ఆ దానికి పనిచేయదు, మళ్ళీ డబుల్ డోస్ లేదంటే సుపీరియర్ యాంటీబయాటిక్ ఇట్లాంటివి అంటే ఏదైనా అంతే. సో బాడీ ఎట్లయితే అది అలవాటు అయిపోతుందో పరిస్థితులకు తగ్గట్టుగా వైరస్ కూడా అంతే అవుతుంది. పూర్తిగా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పూర్తిగా వాడకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అందుకనే యాంటీబయాటిక్స్ ఎన్ని జనరేషన్స్, మేము పూర్వం రోజుల్లో పెన్సిలిన్, దట్ ఈస్ ద ఓన్లీ వన్ యాంటీబయాటిక్. బ్రాడ్ స్పెక్ట్రమ్, నారో స్పెక్ట్రమ్ అన్నిటికీ అదే. బట్ ఇవాళ మరి దాని తర్వాత ఎన్నో అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి, అన్ని యాంటీబయాటిక్స్, అన్ని వైరస్. కానీ సార్ మీరు బహుశా 80ల నుంచి ఈ మెడికల్ రంగంలో ఉన్నారు. మీరు 80ల్లో ఉన్నప్పుడు మన వాళ్ళకు వచ్చే జబ్బులు ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఏమిటి? మేము 80ల్లో ఈ మెడికల్ ప్రొఫెషన్లో జాయిన్ అయినప్పుడు ఒక గుంటూరు లాంటి పట్టణంలోనే మహా అయితే ఒక 50 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. 50 మంది, అంత పెద్ద టౌన్లో. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా, ప్రైవేట్ వాళ్ళు మొత్తం కలిపిన 50 మంది ఉండేవాళ్ళు. అక్కడికి పోయే రోగాలు వచ్చే పేషెంట్లు ఎట్లాంటి సాధారణమైన జలుబు దగ్గులు లేదంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్లు అట్లాంటివి తప్పిస్తే ఈ మేజర్ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అప్పటికి ఉన్నాయి. అవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి వచ్చినాయి కానీ మిగతా వాళ్ళకి లేవు. ఈరోజు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇంకోటి కానీ వంశపారంపర్యంతో సంబంధం లేదు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాదు. అది ఇప్పటికీ ఉంది, కానీ అది 1% ఉంటే 99% ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కాస్త రోగాలు అయిపోతున్నాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే అదే, శారీరక శ్రమ లేదు, ప్రాపర్ రెస్ట్ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, అబోవ్ ఆల్ టెన్షన్. మరి ఇవాళ ఈ లైఫ్లో లీడ్ చేయాలంటే సంపాదించాలా, ఖర్చు పెట్టాలా. సో ఈ ప్రాసెస్లో మనం యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాం కాబట్టి తర్వాత మరి మా రోజులు అంటే అప్పుడు ఫ్యాన్లు ఉన్నాయి కానీ లగ్జరీ, అది ఫ్యాన్ అనేది లగ్జరీ. ఇవాళ ఫ్యాన్ కాదు, ఏసీ కూడా లగ్జరీ కాదు, నీడ్ అయిపోయింది. మరి బాడీకి నీకు బయట ఎక్స్పోజర్ తగ్గింది, బాడీని ఎక్కువ సుఖపెడుతున్నాము. సో దెర్ ఈజ్ ఎ సెయింగ్, ఆ రోజుల్లో టీవీ ఇంతలాగా ఉండేది, మనం ఇట్లా ఉండేవాళ్ళం. అవును. ఈ రోజున టీవీ సన్నగా అయిపోయింది, మనం ఇంతలాగా అయిపోయింది. ఎందుకంటే సెడెంట్రిక్ లైఫ్ అయిపోయింది. సెడెంట్రిక్ లైఫ్లో ప్రాపర్ వ్యాయామం లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, అండ్ అబోవ్ ఆల్ స్ట్రెస్. సో బాడీలో రెడీగా ఉంటుంది. కానీ సార్ ఇక్కడ మళ్ళీ షుగర్ దగ్గరికి వద్దాం. షుగరు మీ ఇందాక వ్యాధినా? షుగర్ వ్యాధి కాదు, అందుకనే షుగర్ తగ్గదు. షుగర్ ఒకసారి బాడీలోకి ఎంటర్ అయినాక తగ్గటం అనేది లేదు. మరి వ్యాధి కానప్పుడు ఎందుకు బాధ పెడుతుంది? ఇది అదే చెప్తున్నా, ఇది లక్షణం. మళ్ళీ మనం లైఫ్ స్టైల్ని సక్రంగా అంటే ఏంటి, మార్నింగ్ లేచేసి కొద్దిపాటి వ్యాయామం చేసేసి టయానికి అన్నం తిని టయానికి నిద్రపోండి. ఆ తినే ఆహారంలో ఎలాంటిది నేను ముందు చెప్తాను. ఈ 3 చేసేసి కొంచెం స్ట్రెస్ని తగ్గించుకుంటే మళ్ళీ షుగర్ నార్మల్కి వస్తుంది. నార్మల్గా లేకపోతే వచ్చే నష్టం ఏంటి, అది బాడీలో ఉన్న అవయవాల్ని తినేస్తుంది. కాబట్టి షుగర్ చాలా డేంజరస్, సైలెంట్ కిల్లర్ అంటాం మనం. షుగరు నొప్పి లేకుండా క్రమశిక్షణ రాహిత్యం అనొచ్చా దాన్ని ఒక మాటలో? ఏమంటారు? క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటే షుగరు. క్రమశిక్షణ లేకపోతే షుగర్ వస్తుంది 100%. ఇంకా అందులో ఎవరు తప్పించుకోలేరు. క్రమశిక్షణ అనేది వెరీ సింపుల్. మార్నింగ్ లేచి కొద్దిపాటి వ్యాయామం, రైట్ ఫుడ్, రైట్ టైం నిద్రపో, రెస్ట్, కొద్దిపాటి ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటే షుగర్ రాదు. ఇందాక మాట షుగర్ను వ్యాధి కాదని అవలక్షణమా? అది ఈ ప్రాసెస్లో ఏది ఇంబ్యాలెన్స్ అయినా షుగర్ వస్తుంది.
100% వస్తుంది. దానికి అదే జెనెటికల్ ఫ్యాక్టర్ వచ్చేది ఒక టైంలో 10%, ఇప్పుడు అది 1%. 99% మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టే మనకి ఆ రోగం వచ్చేస్తుంది. ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ ఒకసారి వచ్చినాక ఇక అది పూర్తిగా నశించటం అనేది కాదు. పూర్తిగా నశించకుండా నియంత్రణలో ఉండాలంటే ఈ 4 స్ట్రెస్, వ్యాయామం, రెస్ట్, ఫుడ్ ఇవి కనుక మన కంట్రోల్లో ఉంటే షుగర్ని 100% కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో రైస్ ఎక్కువ తింటాం. జపాన్లో తింటున్నారు, నార్త్ ఈస్ట్ స్టేట్లలో తింటున్నారు, ప్రపంచంలో చాలా దేశాల్లో రైస్ తీసుకుంటున్నారు. మరి వాళ్లకు లేని సమస్య ఎక్కువ మనకు ఒబెసిటీ కానీ. మనకి హైదరాబాదు ప్రపంచ డయాబెటీస్కి, ప్రపంచంలో డయాబెటీస్కి ఇది ఒక పెద్ద కేంద్రం, హబ్ అయిపోయింది, కేంద్రం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. కారం, ఉప్పు ఎక్కువ తింటాం. ఈ 2 కూడా బాడీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో హామ్ చేస్తాయి. ఎందుకంటే పూర్వం రోజుల్లో కూడా ఉప్పు, కారం ఎక్కువ, పచ్చళ్ళు ఎక్కువ తిన్నారు. కానీ అప్పుడు దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ ఉండేది. 6 గంటలకల్లా పల్లెలన్నీ నిద్రపోయాయి. అప్పుడు అంత ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కొంత అయితే, కొంత మనకు కావాల్సిన లైఫ్ స్టైల్లో వచ్చే ఈ అసమానతల వల్ల డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. మిగతా కంట్రీస్లో లేదని కాదు, ఈ స్థాయిలో లేదు. డయాబెటీస్ ఈజ్ గ్రోయింగ్ వరల్డ్ వైజ్ డయాబెటీస్ ఈజ్ గ్రోయింగ్. అసలు లేకుండా ఏం లేదు. కాకపోతే వాళ్ళు నియంత్రించుకుంటున్నారు. అసలు డయాబెటీస్ ఏం లేకుండా ఏం లేదు. ఏ కంట్రీ కూడా ఎక్కడ కూడా అసలు డయాబెటీస్ 0 అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇవాళ కంఫర్ట్స్ని బట్టి మన రోగ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. మోర్ కంఫర్ట్స్ ఫర్ అవర్ బాడీ, యు ఆర్ ఇన్వైటింగ్ మోర్ ట్రబుల్స్. సో కాకపోతే ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మనం ఫంక్షన్కి వెళ్తాం, ఎన్ని వెరైటీస్ ఉంటాయి. అన్ని వెరైటీస్ అవసరమా బాడీకి? అవసరం లేదు. కానీ మనకి ఏంటంటే మన ఆహారపు అలవాట్లు అలా అయిపోయి మన ఆచార వ్యవహారాలను బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. సో అందువలన మనకి ఈ రోగాలు. కానీ సరే, ఈ కరోనా అనంతరం ప్రజల ఆహారపు అలవాట్లో కొంత మార్పు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఇది పౌష్టికాహారం అని కొంత, మిల్లెట్స్ తీసుకోవాలని మరికొంత, నానా రకాల సమాచారం సోషల్ మీడియాలోకి వచ్చి పడుతున్నది. అది రాగులు తినాలని, కొర్రలు, తర్వాత ఇతర ఆహార పదార్థాలు ప్రాచీన కాలం. అందులో ఈ వేటిని ఎట్లా మనం గుర్తించాలి? ఇక్కడ మా ప్రోడక్ట్ ఏదైతే నేను చెప్పబోతున్నానో కేవలం దీని మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకోండి. అంటే గోధుమల దగ్గర నుంచి మనం అనుకుంటాం నార్మల్గా రైస్ కన్నా గోధుమలు బెటర్ అని. కొంచెం బెటర్, రైస్ కన్నా గోధుమలు కొంచెం బెటర్. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఇది అబోవ్ 70 ఉంది. గ్లైసిమిక్ ఇండెక్స్కి ఒక ఇది ఉన్నది. రైస్ 70 ఉంది, ప్లస్ 70+ ఉంటుంది. గోధుమలు దానికన్నా ఒక పాయింట్ తగ్గుద్ది. సపోజ్ రైస్ 76 ఉందని గ్లైసిమిక్ ఇండెక్స్ దాని నెంబర్, గోధుమలు 74 ఉంటాయి. అంతకన్నా పెద్ద తేడా లేదు. సో ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్స్. అందుట్లో మనము ఇండియన్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి ఏంటంటే ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ అన్నీ కూడా రైస్ బేస్డ్. అయితే మరి నార్త్ ఇండియన్స్ గోధుమలు తింటున్నారు, వాళ్ళకే వస్తుంది, మనకే వస్తుంది. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువనేం లేదు. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఇంటెస్టైన్లో గంటన్నరే ఉంటాయి. గంటన్నర స్పైక్స్ అట్లా వెళ్తే మళ్ళీ వెంటనే డ్రాప్ అవుతాయి. అందుకని మీరు చూడండి, డయాబెటిక్ వాళ్ళకి వెంటనే ఆకలేస్తుంటుంది. ఎందుకంటే వెంటనరకే స్పైక్ మళ్ళీ కిందకి దిగిపోతుంది. ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ పడిపోతూ ఉంటుంది అలాగే. సో ఇప్పుడు కోవిడ్ పుణ్యం అంట బలవర్ధకమైన ఆహారం అన్నారు. బలవర్ధకమైన ఆహారం అంటే ఏంటి? ఒకటి రైస్తో పాటు ఈ చికెన్, మటన్ అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు. ఇక్కడ నాన్ వెజ్ తీసుకుంటే అదొక ప్రాబ్లం ఉంది. ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉండదు. సో అదొక ప్రాబ్లం వస్తుంది. సో అప్పటి నుంచి ఈ మిల్లెట్ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. పూర్వం రోజుల్లో అసలు మనకి మిల్లెటే ఉంది. మనకి పల్సెస్, మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు. తృణధాన్యాలు వేరు, చిరుధాన్యాలు వేరు. అప్పట్లో రైస్ లేదు. ఒకవేళ రైస్ ఉన్నా కానీ అది
6 months క్రాప్ అయి ఉండేది. సో అది సోనా మసూరి ఉండే అప్పట్లో 6 నెలల సోనా ఉండేది. ఓకే, నో మసూరి కన్నా ముందు ఉండేవి. సో అది 6 months క్రాప్. అదే 6 నెలలు సాగు 6 నెలలు సాగు సో చేయాలి. అప్పుడు రైస్లో కూడా కావాల్సిన భూములు అన్నీ వచ్చేసేయి, అంత ప్రమాదం కాదు. ఇప్పుడు ఏంటంటే 3 months 3 నెలలకు వచ్చేస్తారు. వచ్చేస్తున్నాయి. ఇదంతా ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు. ఓకే, ఈ తృణధాన్యాలు, ఈ మిల్లెట్ బేస్ ఆర్ పల్స్ బేస్ ఏంటి అంటే వీటిలో పౌష్టికాహారాలు ఎక్కువ, హై ప్రోటీన్స్ ఉంటాయి, హై ఫైబర్ కూడా ఉంటుంది. వాటిలో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. రైస్లో ఒక కార్బోహైడ్రేట్ తప్పితే ఇంకేం లేదు. కార్బోహైడ్రేట్ తప్పిస్తే కార్బోహైడ్రేట్ కూడా అవసరమే మనకి. వీటిల్లో ప్రోటీను, ఫైబరు, మిగతా అన్నిటితో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, కానీ అన్ని సంపాళ్ళలో ఉంటాయి. బట్ వేరాజ్ రైస్లో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ 90% ఉంటుంది. సో అందువలన మనకి బాడీకి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఆ రైస్ని పాలిష్ చేసి బలవర్ధకమైన ఆహారాన్ని ఏమో గేదెలకి తౌడుగా వేస్తున్నాము, మనమేమో పిప్పి తింటున్నాం ఒక రకంగా చెప్పాలంటే. సో అందువల్లనే మనకి బాడీకి కావాల్సిన పౌష్టికాహారం లేకనే ఈ సమతుల్యాలు వచ్చేసి రకరకాల జబ్బులు రావడానికి కారణం. ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుందో, పౌష్టికాహార లోపంతో ఇమ్యూనిటీ తగ్గుతుందో, మీకు కొంతమందికి చూడండి ఊరికూరికిన జలుబులు దగ్గులు వస్తుంటాయి, ఊరికూరికిన జ్వరం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ పూర్తిగా 0 లెవెల్స్కి పడిపోయింది. కోవిడ్ ఏంటి? కోవిడ్ ఎందుకు అందరికీ రాలేదు? ఎవరైతే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉందో వాళ్ళకి రాలేదు కోవిడ్. వచ్చినా కానీ తట్టుకున్నారు. ఇప్పుడు నాకు వచ్చింది, వచ్చే ఉంటుంది, తెలియదు, నాకు తెలియదు. నాకు ఫీవర్ వచ్చింది, బట్ ఐ నెవర్ గాన్ టు హాస్పిటల్. నేనేది తీసుకున్నాను. ఇప్పుడు కోవిడ్కి ఏంటి ట్రీట్మెంట్ ఏంటి? నిర్దిష్టమైన దానికి ఏమీ ఇది ట్రీట్మెంట్ అనేవి లేదు. ఏదో ఇస్తున్నారు, పారాసిటమాల్ ఇచ్చారు, అదన్నారు, ఇదన్నారు, రెమ్డెసివిర్ అన్నారు, అదన్నారు. బట్ నిర్దిష్టమైన ఇది ప్రోటోకాల్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. హాస్పిటల్లో ఉంచుకుంటున్నారు, బలవర్ధకమైన ఆహారం పెట్టారు, చూశారు, పంపించేశారు. మరి కొంతమంది ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండి సొంతంగా ఏదైతే రెస్ట్ అండ్ ప్రాపర్ ఫుడ్ తీసుకున్నారో వాళ్ళంతా సర్వైవ్ అయ్యారు. ఎక్కువ మంది చనిపోయింది, ఎక్కువ మంది కాదు, 99% చనిపోయింది హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు. అక్కడ ఒక ఫియర్ కాంప్లెక్స్ కూడా వస్తుంది. అందరూ చూసేసి ఐసోలేట్ చేసేసి ఒక భయం వల్ల కూడా చనిపోతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ ఇమ్యూనిటీ డిజార్డర్. ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి, అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉంది కాబట్టి కోవిడ్ వచ్చింది. కానీ ఇక్కడ ఇంతకు ఒక 20 ఏళ్ళ కింద పచ్చజొన్నలు రొట్టెలు మరి తింటే కనుక రుచి ఉండేది. ఇప్పుడు ఆ పచ్చజొన్నలు తిన్న రుచి ఉండట్లేదు కదా. మిల్లెట్లో లేదంటే ఈ పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు అన్నప్పుడు ఈ పూర్వకాలంలో ఉన్న శక్తిని ఇవాళ ఉన్న ఈ మిల్లెట్స్ ఇవ్వగలవా? టోటల్ రిప్లేస్మెంట్ అనేది కష్టం. ఎందుకంటే ఆర్గానిక్ అంటే పశువుల ఎరువుతోటి పండించే పంటలు ఎంతమంది చేస్తున్నారు? ఆర్గానిక్ అని పేరు చెప్తున్నారు. పశువులే లేవుగా, తగ్గిపోయినాయి. పశువులే లేవు. ఇప్పుడు వాటి యొక్క వ్యర్థాలతోటి మనం పంటలు పండించేవాళ్ళం. మరి ఇవాళ అసలు పశువులే లేవు. ఏదో ఆర్గానిక్ పేరు చెప్పి పెస్టిసైడ్స్ వేయకుండా పండిస్తున్నామని చెప్తున్నారు. కానీ అందులో ఎవరు సర్టిఫై చేయాలా, ఏదో చేస్తున్నారు. బట్ ఎంతమందికి వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వగలరు? మహా అయితే ఒక 10% చూస్తున్నారేమో. ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ అంటే మేము ఎరువులతోటే పండించామని చెప్తారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. హై రేటు ఈ మధ్య అదే ఆర్గానిక్ చెప్తున్నారు. అయితే అదే నేను అంటుంది, కోవిడ్ పుణ్యం అంట ఈ ఆహారం మీద కొంచెం శ్రద్ధ పెరిగింది, ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది కాబట్టే కొంచెం ఆహారం తీసుకునే విధానంలో మార్పు వచ్చింది. కొంచెం పౌష్టికాహారం తీసుకోవటం అది వచ్చింది. అయితే ఇక్కడ పౌష్టికాహారం అంటే మీకు తెలిసింది నేను ఐఎమ్ టేకింగ్ బ్యాలెన్స్డ్ డైట్, నాకు తెలిసింది నేను బ్యాలెన్స్డ్ డైట్ అనేది దీనికి ఒక కొలమానం అంటూ లేదు. ఎవరికి తోచింది వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. బట్ ఇది కూడా కొంతవరకు నయమే. ఎందుకంటే అట్లీస్ట్ నోయింగ్లీ దే ఆర్ టేకింగ్ సమ్ గుడ్ ఫుడ్. అయితే ఇప్పుడు వీటన్నిటినీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అటెండ్ అయ్యేదానికి ఇప్పుడు పెద్దలు వీరమాచనేని గారు చెప్పారు, తర్వాత ఖాదర్వల్లి గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్తున్నారు, మంచిదే ఇది. కానీ ఆచరించడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోజు కొర్రన్నం తినాలంటే మీకు కష్టం అవుతుంది. రోజు ఇంకోటి జొన్న అన్నం కానీ ఇదనేది చాలా పెద్ద ప్రాసెస్. ఇవాళన్న ఫాస్ట్ లైఫ్లో ఆ ప్రాసెస్ మీరు చేయగలరా? కొంచెం ఇబ్బంది. చేయొచ్చు, అదేం ఇంపాసిబుల్ ఏం కాదు, చేయొచ్చు. కానీ ఇవాళ మీరు ప్రొద్దున్నే లేచి ఆఫీస్కి పరిగెత్తాలా, లేదా ఇంకోటి చూసుకోవాలా, బిజినెస్ చూసుకోవాలా, ఇవన్నీ చేయాలంటే ఈవెన్ హౌస్ వైఫ్ కూడా చాలా కష్టం. సో దాన్ని మినిమైజ్ చేసేసి, సింప్లిఫై చేసేసి, ఆ వాల్యూస్ని ఇస్తూ మేము ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చేసాం. అంటే వీటన్నిటి యొక్క మిశ్రమాన్ని మా ప్రోడక్ట్. నేను ఇందాక చెప్పాను,
కార్బోహైడ్రేట్స్ గంటన్నరకే అరిగిపోతాయి. ఈ మిల్లెట్స్ తీసుకుంటే, మిల్లెట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే 2.5 hours ఉంటుంది ఇంట్రెస్ట్. సార్ ఇక్కడ నేను మిమ్మల్ని అనట్లేదు. ఇవాళ ప్రజలు ఖర్చు పెడుతున్న రెండింటిపైన, ఒకటి చదువు, 2 ఆరోగ్యం, వైద్యం మీద ఖర్చు ఎక్కువవుతున్నది. ఇప్పుడు ఆర్గానిక్ పేరుతోని, మిల్లెట్స్ పేరుతోని ఒక కొత్త రకమైన వ్యాపారం జరుగుతున్నదని ఒక అభిప్రాయం ఉన్నది. వ్యాపారం అని అనకూడదు, ఎందుకంటే అవగాహన పెరిగినది కాబట్టి మనం దాన్ని ఆప్ చేస్తున్నాం, దాన్ని కావాలనుకుంటున్నాం. ఒక ఆహ్వానించాలట. ఓకే, ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ ఆహారం మీద ఎక్కువైతే ఎప్పుడు శ్రద్ధ పెట్టి కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకున్నారో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం తగ్గుద్ది కదా, తగ్గుతుంది. అసలు పోకుండా ఉండటం అనేది జరగదు. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్, మనం ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి, వాటికి డెఫినెట్గా హాస్పిటల్స్కి వెళ్ళాలి. కానీ మనం ఎందుకు ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్తున్నాము? ఈ లైఫ్ స్టైల్స్ తోటి, ఈ డయాబెటీస్ మూలంగా అన్ని ఆర్గాన్స్ని చెడగొట్టుకొని అప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా వెళ్ళి చనిపోయి వస్తున్నారు, డెడ్ బాడీ లాగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే డాక్టర్స్ అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే మన ఆర్గాన్స్, మన అవయవాలు వాటికి సహకరించట్లేదు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పటికే అవన్నీ దెబ్బతినిపోయినాయి, చాలా వరకు పాడైపోయినాయి. ఎందుకు పాడైపోతున్నాయి? డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ ఒక రోగము 100 ఒక అవలక్షణము 100 రోగాలకి సమానం. చాలామందికి అసలు డయాబెటీస్ వల్ల ఇంత నష్టం ఎందుకు జరుగుతుందనేది ఎవరికి తెలియదు. అసలు డయాబెటీస్ అంటే కూడా తెలియదు చాలామందికి. డయాబెటీస్ ఏంటి? తిన్న ఆహారం శక్తిగా కన్వర్ట్ అవ్వాలి, మారాలి. తిన్న ఆహారం 100 యూనిట్లు గ్లూకోజ్ అనుకోండి, 100 యూనిట్లు గ్లూకోనోజ్గా కన్వర్ట్ అయితే అసలు రోగమే లేదు. ఈ తిన్న ఆహారం 100 యూనిట్గా శక్తి కావాలంటే, మారాలంటే దానికి ఒక కెమికల్ కాంపోనెంట్ కావాలి, అదే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ సహాయంతో తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఎక్కడ వస్తుంది? క్లోమగ్రంథిలోంచి వస్తుంది. అంటే ప్యాంక్రియాస్ అంటుంటాం. క్లోమగ్రంథిలో ఉండే బీటా-2 సెల్స్ ఆ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రెస్ మూలంగా కానీ, పౌష్టికాహార లోపంగా వల్ల కానీ, లేదంటే ఈయన లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇవి కొంచెం వీక్ అవుతాయి. ప్యాంక్రియాస్ కొంచెం వీక్ అయిందంటే అందులో ఉండే బీటా-2 సెల్స్ కూడా వీక్ అవుతాయి. వీక్ అయ్యి ఈయనేమో తిన్నదేమో 100 యూనిట్ల ఆహారం తిన్నాడు, అక్కడేమో 99 ఇన్సులిన్ యూనిట్లు వచ్చింది అనుకోండి. అంటే 1 యూనిట్ ఆహారం కన్వర్ట్ కాల. అదే గ్లూకోజ్గానే ఉంది, తిన్నది తిన్నట్టుగానే ఉంది. ఇది కన్వర్ట్ అయిన 99% ఏమో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఎనర్జీగా. ఈ ఒకటి ఎక్కడికి పోవాలా? దీనికి ఎక్కడ ప్లేస్ లేదు, పార్కింగ్ ప్లేస్ లేదు బాడీలో. ఇది కూడా నేను కూడా నీతో పాటు అని బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. బ్లడ్కి ఇష్టం ఉండదు కానీ తప్పదు, అందులోకి వెళ్తుంది. ఇట్లా రోజు కొద్ది కొద్దిగా గ్లూకోజ్ పోతే ఎంత అవుతుంది? ఈ బ్లడ్ ఫ్లో ఏమవుతుంది అంటే బ్లడ్కి ఒక నార్మల్ సాంద్రత ఉంటుంది, pH అంటుంటాం. ఆ బ్లడ్ సాంద్రత ఆ పల్చదనంలో కంటి గుడ్లో ఉండే నరాల్లో కూడా వెళ్తుంది బ్లడ్. మరి వెళ్ళాలి కదా, బాడీ మొత్తం తిరుగుతూ ఉంటుంది, మొత్తం తిరుగుతాడు, మామూలు సహజం. కానీ కంటి గుడ్లో కంటికి కనిపించినటువంటి చిన్న నరాలు మైక్రోస్కోప్లోనే చూడగలుగుతాం, దాంట్లో కూడా బ్లడ్ వెళ్ళాలి. వెళితేనే అక్కడ కణం చచ్చిపోతుంది, మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. ఇక్కడ బ్లడ్ అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి అక్కడ కణం చచ్చిపోతుంది. ఎందుకు? బ్లడ్ లేదు కాబట్టి ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోతే అక్కడ కణం చచ్చిపోతుంది. దాన్నే మనం కంటిలోనైతేనేమో రెటినోపతి అంటాము, లివర్లో అయితే సిరోసిస్ అంటాము, కిడ్నీ అయితే కిడ్నీ డిసీజ్ అంటాము. అట్లానే బ్లడ్లో నరాల్లో న్యూరోపతి, ఆపతి, ఈపతి, అన్ని పతులకి అసలు డయాబెటీస్ కారణం ఇదే. తిన్న ఆహారం మొత్తం కన్వర్ట్ కావాలి, అది కావట్లేదు. అందుకనే డాక్టర్స్ బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఎంత ఉందో చూడమంటారు. ఎక్కువ ఉంటే మందులు ఇస్తారు. ఆ మందులు ఏం చేస్తున్నాయి? ఈ ప్యాంక్రియాస్లో ఉండే బీటా-2 సెల్స్ మీద పనిచేసి వాటిని కొంచెం ఉత్తేజపరుస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లు మీరు తయారు చేసిన ఆహారాన్ని మామూలుగా పనిచేసుకునే వాళ్ళు కొని వాళ్ళ పౌష్టికాహారాన్ని తీసుకోగలరా? తీసుకోవచ్చు. మేము సామాన్యులకు అందుబాటులోనే ఉంచాము. మేము ఇన్ని సంవత్సరాలు చేసినాక ఎన్నో మందులు మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఎన్నేళ్ళు దీన్ని మీరు పరిశోధన? మేము 80 నుంచి నేను మందులు అమ్మటంలో, అంటే రకరకాల కంపెనీలు, ఫైనల్గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో చేసి రిటైర్ అయ్యాం. ఈ పెయిన్ కిల్లర్స్ దగ్గర నుంచి, యాంటీబయాటిక్స్ దగ్గర నుంచి, హైపర్ టెన్షన్ బీపీకి దగ్గర నుంచి, డయాబెటీస్కి ఎన్నో జనరేషన్స్
మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఎన్ని చేసినా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తగ్గిందని కొత్తవి వస్తున్నాయి తప్పిస్తే అసలు రోగం తగ్గట్లేదు. ఇప్పుడు మీ ఫుడ్ దేన్ని రీప్లేస్ చేయగలదు? మా ఫుడ్ జనరల్ పౌష్టికాహారం జనరల్ ఫుడ్ని రీప్లేస్ చేయగలదు. మా ఫుడ్ అచ్చంగా తినాలంటే కాస్ట్లీ. కాకపోతే ఒక పర్టికులర్ ఇప్పుడు పౌష్టికాహార లోపం ఉంది. మా ఫుడ్ ఒక 4-5 నెలలు తీసుకుంటే మళ్ళీ ఆ లోపాన్ని సరిదిద్దుతుంది. అంటే ఎప్పుడు తీసుకోవాలి మీ ఆహారం? ఏ టైంలో? మార్నింగ్, పొద్దున్నే తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, సాయంకాలం తినొచ్చు. ఇష్టం. ఓకే. ఫుడ్ ఇదేం మెడిసిన్ కాదు, ఆహారం మాత్రమే. పౌష్టికాహారం, డైట్ ఎన్నిసార్లు అయినా తినొచ్చు. అరాయించుకునే శక్తి ఉంటే 4 సార్లు కూడా తినొచ్చు. ఓకే, రైట్. ఇది పౌష్టికాహారం కాబట్టి అయితే అందరూ తినొచ్చు. కాకపోతే మనకి బేసిక్ మెంటాలిటీ ఏంటంటే నేను తినేది మంచిదే అని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొంచెం బాగా టేస్టీగా ఉండాలా, అది ఉండాలా. ఈ ప్రాసెస్లో ఈ బ్యాలెన్స్డ్ డైట్ని మర్చిపోతున్నాం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలి. తీసుకుంటే తగ్గుతుంది. కాబట్టి 5 సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉండి ఎంతోమందికి మేము దీని ద్వారా వాళ్ళ హెల్త్ని మేము కాపాడగలిగిందా? రిజల్ట్ ఉందా? 100% అయింది. 100% అయింది. అందుకని ఈరోజు మేము ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ లేకుండా మరి దగ్గర మోర్ దెన్ 6,000 to 7,000 సఫరర్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ వాడుతున్నారు. దేశాల్లో ఒకళ్ళు వాడి ఇంకొకళ్ళకి చెప్తే అట్లా అంటే ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళి అలా ప్రాపర్ నాకు అట్లే వచ్చింది. ఎవరు చెప్తేనే నాకు తెలిసింది కూడా. సో ఒక మంచి ఫుడ్ అవైలబిలిటీ ఉంది. ఎందుకు ఇదే తినాలా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము మరి మిల్లెట్ ఫుడ్స్ తింటే మంచిదే. కానీ ఇవాళ జొన్నలు తీసుకొచ్చి తొక్కి నువ్వు అన్నం వండి చేయాలంటే ఇదంతా జరిగే పని కాదు. మీ దాంట్లో ఏమేమి కలిపారు దీంట్లో? మేము తృణధాన్యాలు అన్నీ కలిపాము. తర్వాత అల్లం వెల్లుల్లి లాంటివి అన్నీ కలిపాము. బాదం, జీడిపప్పు ఉంది. అన్ని రకాల మిక్చర్స్ దగ్గర అన్ని పౌడర్ చేసాము. నీళ్ళలో వండుకొని జస్ట్ ఎంత వేడి చేయాలని ఎంతసేపు? 10 నిమిషాల్లో రాగి జావ కాచుకొని తినేసాడు. ఏమీ కలపాల్సిన పని లాగా ఉంటుంది. అంబల్లాగా ఉంటుంది. నిండిపోతుంది. ఉప్పు అన్నీ అందులోనే ఉన్నాయి. రాతి ఉప్పు వేడి చేసుకొని తాగటమే. చిక్కదనం వచ్చినాక దింపేసుకొని తాగాలి అంతే. ఇంకా ఏం అవసరం లేదు. సో ఇవాళ ఉన్న ఫాస్ట్ లైఫ్కి ప్రొద్దున్నే లేచి ఈవెన్ ఇడ్లీ చేయాలన్నా మీకు క్రితం రాత్రి దాన్ని నానబెట్టి అంతా చాలా ప్రాసెస్ అందరికీ తెలుసు. మళ్ళీ చట్నీ లేకుండా ఉట్టి ఇడ్లీ తినలేము, ఉట్టి దోశ తినలేము. ఈవెన్ ఉప్మా కూడా ఏదో పంచదారో లేదంటే చట్నీ ఏదో కారపొడో నెయ్యి ఏదో వేసుకొని తింటారు. మా దాంట్లో ఏమీ అవసరం లేదు. మన టేస్ట్కి తగ్గట్టుగా మీరు కొద్దిగా ఉప్పు చాలేదనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు, స్వీట్ చాలేదనుకుంటే బెల్లం వేసుకోవచ్చు. మీ ఇష్టం, వారి ఇష్టాలను బట్టి అంతే. మేము అందరికీ ఉపయోగపడేట్టు నార్మల్ రుచికరమైన ఆహారం ఇస్తున్నాం. కానీ కొంత దీన్ని అంటే మరి దీని రిజల్ట్ బాగుంది అన్నట్టు ఒకరిద్దరు నాతో అన్నమాట, బాగుంది, అది 10 మంది తెలిస్తే బాగుంటుంది అని ఒక మాట అన్నారు నాతో. అందువల్ల నేను మిమ్మల్ని విలాల్సి వచ్చిన ఒకటి. రెండవది ధర కొంచెం ఏమన్నా మీరు కొంచెం ఎవరన్నా ధరకి మాట్లాడే ముందు ఈ ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలు చెప్తే మీరు దాని గురించి పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ మనం ఇంటికి రాగానే చాలా జాగ్రత్తగా టయానికి మందులు ఇవ్వటం, మంచి ఆహారం ఇవ్వటం. ఇక్కడ చూడండి, మంచి ఆహారం అంటే నార్మల్ దానికన్నా కొంచెం స్పెషల్గా కొద్దిగా చికెన్, కొద్దిగా మటన్, అంటే నాన్ వెజ్ వాళ్ళు అయితే, వెజిటేరియన్ వాళ్ళు అయితే కొంచెం మంచి కూరగాయలు తీసుకొచ్చేసి అట్లాంటివన్నీ చేస్తాం. ఎందుకు? త్వరగా కోలుకుంటాడు అని, త్వరగా శక్తి వస్తుంది, త్వరగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి. అంతే కదా? సో అట్లానే ఈ ఆహారం మీరు అవన్నీ రికవరీ కావడానికి 4-5 నెలలు పెడితే మన నెలలో తయారవుతుంది. ఎందుకంటే ఇది బ్యాలెన్స్డ్ డైట్ మేము ఇస్తున్నాం. అన్ని రకాల బాడీకి కావాల్సిన పోషకాలన్నింటిని అందులో రంగరించి పెట్టాము. బాడీకి కావాల్సిన ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ టేకింగ్ కేర్ అన్నట్టు. అందుకని మనం కరెక్ట్గా ఒక నెల వాడితే వాళ్ళు నార్మల్ అవుతారు. అయితే ఇలాంటి ఫుడ్లు, ఇలాంటి ఆహారాలు మార్కెట్లో కోకొల్లలు ఉన్నాయి. అవును, కోకొల్లలు. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మీరు ఓపెన్ చేస్తే మేము డయాబెటీస్ని ఏకంగా తగ్గించేస్తామని రాసేస్తున్నారు, డయాబెటీస్ని క్యూర్ చేస్తామని రాసేస్తున్నారు. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో మేము వాటితోటి పోటీ పడదలుచుకోలేదు. మా పౌష్టికాహారానికి అందరూ తినొచ్చు. 5 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు అందరూ తినొచ్చు. అయితే మా ప్రత్యేకమైన మా డయాఫుడ్కి వచ్చే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ప్రయోజనం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళని
నేను మెజర్ చేయొచ్చు, అంటే కొలమానం చేయొచ్చు. నా డయాఫుడ్ తినకముందు నీకు రీడింగ్ ఎంత ఉంది, తిన్నాక రీడింగ్ ఎంత ఉంది. మిగతా వాటిల్లో నేను కొలమానం చేయలేను. ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉండి చాలా అనీమిక్గా ఉన్నారు, చాలా నీరసంగా ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుంటారు, కానీ ఎంత బాగున్నారు అనేది నేను కొలమానం చేయలేను. అందుకని నేను డయాబెటీస్ ఇందులో నాకు చూయించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేను డయాబెటీస్ మీద ఫోకస్ చేస్తూ డయాఫుడ్ అన్నాను. ఇది డయాబెటీస్ వాళ్ళకి మాత్రమే కాదు, అందరు పౌష్టికాహారం, ఇది పౌష్టికాహారం. పిల్లలు కూడా తినిపించచ్చు, పిల్లలకు కూడా శక్తి పెరగడానికి. పాలిచ్చే తల్లులకి తినొచ్చు, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, క్యాన్సర్ కీమోథెరపీ వాళ్ళు తినొచ్చు, కోవిడ్ వాళ్ళు తినొచ్చు, హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళందరికీ ఏంటి ఇమ్యూనిటీ కావాలి, దానికి ఇది సరైన ఆహారం. ఇది ఓహో, అంటే ఇప్పుడు 100 రోగాలకు ఒక ఆహారం అన్నమాట. రైట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి దానికి చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఒక డయాబెటీస్కి మందులు తప్పిస్తే వేరే ఆహారం లేదు. రకరకాల ఆహారాలు ఉన్నాయి, కానీ ఇది నిర్దిష్టమైన ఆహారం అనేది ఇంత మట్టికి ఎవరో దాన్ని స్పెసిఫై చేయలేదు, ఇప్పటివరకు లేదు. మీరు డాక్టర్ గారు చెప్తారు మీరు కొర్రలు తినండి, మీరు ఇంకోటి తినండి, ఏదో ఒకటి చెప్తారు, కానీ ఇది సమతుల్య ఆహారం అని ఏ ఒక్క ఆహారం కూడా లేదు మార్కెట్లో. ఇది మేము 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మేము ఎక్కువ డయాఫుడ్ అని పేరు పెట్టిందే డయాబెటీస్ వాళ్ళ మీద ఫోకస్ చేద్దామని. పౌష్టికాహారం అందరికీ, కానీ అది మిగతా వాళ్ళకి చాలా ఆహారాలు ఉన్నాయి మార్కెట్లో, మేము దాని మీద కంపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే డయాబెటీస్కి ఒకసారి వచ్చినాక జీవితకాలం, అంటే చనిపోయేంతవరకు మందులు తప్పిస్తే వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు మీరు ట్యాబ్లెట్ తోటి మొదలవుతారు, ఇన్సులిన్ దాకా వెళ్తారు, చనిపోయేటానికి ఇన్సులిన్ వాడతారు, అది ఇన్సులిన్ తీసుకుంటేనే చనిపోతారు. మరి ఎందుకు తీసుకుంటున్నాము? ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఇప్పుడు మన ఆహారం డయాఫుడ్ మందులు తీసుకుంటే కరెక్ట్గా 3 నెలల్లో అది నియంత్రిత స్థాయిలోకి వస్తుంది. నియంత్రిత స్థాయిలో డయాబెటీస్ ఉంటే అవయవాలకి ఏ విధమైన హాని లేదు. అందుకని మా ఫుడ్ తిన్నన్నాళ్ళు డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే ట్యాబ్లెట్లు తగ్గిపోతాయి, ఇన్సులిన్ తీసేయచ్చు. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీకు షుగర్ వచ్చిందా? ఉంది. ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్ సిన్స్ 30 years. నేను నా ప్రోడక్ట్ వచ్చేంతవరకు నేను ట్యాబ్లెట్లు వాడుతున్నాను. ఈ రోజున కూడా వాడుతున్నాను ఒక ట్యాబ్లెట్. అంతకుముందు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఉదయం పూట తినకముందు ఒకటి, తిన్నాక ఒకటి, మధ్యాహ్నం సాయంకాలం వేసుకునేవాడు. చాలామంది పేషెంట్లు మధ్యాహ్నం కూడా తినకముందు, తిన్నాక, సాయంకాలం కూడా తినకముందు, అంటే ఆల్మోస్ట్ గుప్పెడు మందులు ఆహారాన్నే తీసుకునేట్టు చాలామంది పేషెంట్లు ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఓరల్ ట్యాబ్లెట్స్ మీకు సాలినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదో డాక్టర్ ఏం చేస్తాడు, మీరు డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకోండి అంటాడు. డైరెక్ట్గా బ్లడ్లోకి ఇన్సులిన్ ఇస్తాడు. అది కూడా చాలదు. 5 యూనిట్లు, 10 యూనిట్లు, 15 యూనిట్లు, 20 యూనిట్లు, 30 యూనిట్లు, 40 యూనిట్లు తీసుకునే పేషెంట్లు కూడా ఉన్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నా ఫుడ్ తీసుకుంటే మళ్ళీ ఎలా అయితే పైకి వెళ్ళారో అలా కిందకు వచ్చేస్తారు. చూద్దాం సార్. మరి ధర విషయం ఒక భోజనం అంటే మాది సాచెట్ 45 గ్రాములు సాచెట్, అది పొట్లం ప్యాకెట్. ఈ 45 గ్రాముల్ని 250 మిల్లీలీటర్లు నీళ్ళల్లో ఒక 5 నుంచి 8 నిమిషాల్లో ఉడికిపోతుంది, తినేయటమే. ఈ ఒక్క ఆహారం 60 రూపాయలు. మీరు ఇందాక అడిగారు ధర ఎక్కువని, 60 రూపాయలు చూస్తున్నారు, కానీ నేను మామూలు వాళ్ళని తినమంటల్లా, డయాబెటీస్ వాళ్ళని తినమంటున్నాను. ఎందుకంటే ఇది మీకు దివ్య ఔషధం లాంటిది. ఔషధం కాదు ఇది, కానీ దివ్య ఔషధం లాంటిది. ఎందుకు? ఒకటి, మీకు ఓవరాల్ బాడీకి జవసత్వాలు ఇస్తుంది. 2, మీ డయాబెటీస్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మీ డయాబెటీస్ తగ్గుతుందో బ్లడ్లో గ్లూకోజ్ శాతం తగ్గే కొద్దీ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. బ్లడ్ ఫ్లో పెరిగే కొద్దీ మీకు ఫేస్లోనే మీకు తెలిసిపోతుంది ఏమిటండి. తర్వాత ఇంకోటి, డయాబెటీస్ వాళ్ళకి కొద్దిసేపు ఇంతసేపు కూర్చుంటే కాళ్ళు వాస్తాయి. కాళ్ళు మీకు చెప్పులు బిరవుతాయి, కాళ్ళు వస్తాయి, తిమ్మిర్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? బ్లడ్ కిందకి వెళ్తుంది, గ్రావిటేషనల్ ఫోర్సులు, అంటే కిందకు ఉంది, కానీ పైకి రావాలి, మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ పంపింగ్ చేయాలి కదా, హార్ట్కి వెళ్ళాలి కదా, అది ఆ ప్రక్రియ కొద్దిగా మందగిస్తుంది. అది కూడా తగ్గుతుంది. అంటే పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెంచుతుంది మన ప్రోడక్ట్. చాలా రకాలుగా పనిచేస్తుంది. సమతుల ఆహారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధునిక కాలంలో ఎక్కువ మంది బాధపడుతున్నా లేదా మాట్లాడుకుంటున్నా తమ ఇంట్లో వారికి తమకు సంబంధించిన విషయాలలో ఉన్నది షుగర్. దాంతోపాటుగా
ఎదుగుతున్న పిల్లలకు ఇవాళ ఆహారం తీసుకుంటే అందులో పౌష్టికాహారం ఎంత అనేది ఒక ప్రశ్న, అన్ని రకాల ప్రశ్న ఉన్నది, అన్నిట్లలో ఆ ప్రశ్న ఉన్నది. సరే, వీటన్నింటికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ పరిష్కారము లేదా ఒక మార్గంగా కొన్ని కనబడుతున్న వాటిల్లో వీరు చేసిన ప్రయత్నం ఒకటి. థ్యాంక్ యూ.